మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమణారావు. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఈ కుంటాల గ్రామంలో ఎవరిని గెలిపిస్తారు సార్? కుంటాల గ్రామంలో అప్కా చిన్నా గజ్జారాం అనే వ్యక్తిని మేము గెలిపిస్తాం. ఎందుకు సార్? కుంటాలలో అన్ని రంగాలలో కూడా తన అభివృద్ధి చేసిండు. 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో రెండు టర్ములు సర్పంచ్గా, ఒక టర్ము ఎంపీపీగా పనిచేసి గ్రామంలో ఇక్కడ ఉండే స్కూల్స్, హాస్పిటల్స్ నిర్మాణం చేసిండు తననే. తర్వాత శ్మశాన వాటిక నిర్మాణం చేయడం జరిగింది. కుంటాల గ్రామంలో ప్రతి రోడ్డును కూడా సీసీ రోడ్డుగా మార్చడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. వ్యక్తిగత లబ్ధి విషయంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది. తర్వాత పెన్షన్లు ఇప్పించడం జరిగింది. రేషన్ కార్డులు పెట్టించడం జరిగింది. అన్ని రకాల అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి చేయడం జరిగింది. సమిష్టి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి అప్కా చిన్నా గజ్జారాం అనే వ్యక్తిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు సార్ మీది? గాన్ల బాబు, డి బాబు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి సార్. ఈ కుంటాల గ్రామంలో ఎవరిని గెలిపిస్తారు సార్? గొల్ల గజ్జారాం, అప్క గజ్జారాం యాదవ్ని గెలిపిస్తాం. ఎందుకు సార్? ఊళ్ళే గ్రామాభివృద్ధి జరగాలంటే ఆయన ఉంటే ఏ తారతమ్యాలు లేకుండా అభివృద్ధిలో పాల్గొంటాడు గొల్ల గజ్జారాం అనే వ్యక్తి. కానీ ఇతరులతో అయితే వేరే వేరే విధంగా మాకు చేసినరా అన్న ముఠా తగాదాల తరిక చేస్తారు. అందరిని, పేదోళ్ళను, గరీబులను అందరినీ కలుపుకొని పోతాడు. అభివృద్ధిలో ప్రతి కష్ట సుఖాలలో భాగస్వామి అవుతాడు గొల్ల గజ్జారాం అనే వ్యక్తి. ఇతరులు అట్లా కారు, వాళ్ళు పనింటిని మాట్లాడతారు, లేకపోతే లేదు. ఆయనకు అటువంటి లక్షణాలు లేవు. ఏ పేదోడికైనా సగాన్యాత్రి కష్టం వచ్చినైనా ముందరుండి ప్రతి కుటుంబంలో ఏ కష్టానికైనా నిష్టానికైనా ముందరుండి ఆదుకొని గడ్డకేస్తాడు ఆ వ్యక్తికి. అందుకోసమని ఆయన సేవలు అవసరం కుంటాలకు. అందుకోసమే ఆయన గెలిపించాలని చూస్తున్నాం. అదండి, గజ్జారాం గారి సేవలు కుంటాల గ్రామానికి అవసరం అని చెప్పేసి ఇక్కడ సుస్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏ అర్ధరాత్రి అయినా ఎవరికన్నా ఆపద ఉంటే నేనున్నానంటూ వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా అక్కడికి వచ్చి వాళ్ళకు ఆదుకుంటాడని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కుంటాల గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి, అభివృద్ధికి ఓటేయండి, అనుభవానికి ఓటేయండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? భూమేష్. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా సార్, కుంటాల గ్రామం నుంచి ఎవరిని గెలిపిస్తున్నారు మీరు? అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన ఒకటే పేరు, అప్కా చిన్నా గజ్జారాం అన్న గారికి ఓటు ఉంటుంది. ఎందుకు సార్? ఎందుకంటే సార్ అభివృద్ధికి మారుపేరు అతను. అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే కుంటాల్లో చాలా పనులు జరిగినాయి. ఇంక్లూడింగ్ మోడల్ స్కూల్ కావచ్చు, పోలీస్ స్టేషన్స్ కావచ్చు, ఆడిటోరియం కావచ్చు. ఎలాంటి సమస్య ఎవరికి ఉన్నా కూడా రాత్రి 1 గంటగా మీరు కాల్ చేసినా కూడా నేను ఉన్నాను అని ఒక హామీ ఇచ్చే వ్యక్తి అతను. కాబట్టి యువతరంగా యాజ్ అ యూత్ అంటే మీకు కూడా తెలిసిందే, యాజ్ అ యూత్గా నా ఓట్ కాబట్టి నా ఓటే కాకుండా మొత్తం యూత్ ఒకటే అనుకుంటుంది. అభివృద్ధి చెందాలి అనుకుంటే, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే మన ఓట్ అప్కా చిన్నా గజ్జారాం అన్నకే ఉండాలి. అదండి, కుంటాల గ్రామంలో ఎవరిని కదిలించినా వినిపించేది ఒకటే ఒక పేరు ఏంటంటే అది గజ్జారాం గారి పేరు. ఎందుకంటే గజ్జారాం గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి యువత అయితేమి, ఏజ్డ్ క్యాండిడేట్లు అయితేనేమి, అందరూ రైతులైతేనేమి, మహిళలైతేనేమి అందరూ ముక్తకంఠంగా చెప్పే ఏదో ఒక పేరు ఉన్నదంటే అది గజ్జారాం గారిని. గజ్జారాం గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తను చేసిన అభివృద్ధి అలాంటిది. ఇంతకుముందు 2 పర్యాయాలు ఇక్కడ సర్పంచ్గా చేశారు. ఇప్పుడు కూడా అతనికే అవకాశం ఇస్తే ఈ కుంటాల గ్రామాన్ని చాలా పెద్ద ఉన్నత ప్లేసులో నిలబెడతాడని చెప్పేసి ఈ గ్రామంలో నమ్మకం ఉంది. కాబట్టి అందరూ అతనికే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. కుంటాల ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి, అందరూ ఆలోచన చేయండి, అనుభవానికే ఓటేయండి, అభివృద్ధి సర్పంచ్కు వదిలేయండి. ఖచ్చితంగా కుంటాల గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సారు. అమ్మ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, తెలుసు కదా నీకు? ఈ కుంటాలలో ఓళ్ళని గెలిపిస్తావు సర్పంచ్కు? గొల్ల గజ్జారాందా? అన్నిటికి మాకు సాయం చేసిండు. అది గుడి కట్టిపించిండు, మళ్ళా పెళ్లి మండపం కట్టిపించిండు మా గరిగళ్ళకు. ఇక అవి అయితే మేము మరము అన్నిటికీ సాయం చేస్తాం. లేవని పోయితే సుఖ చీకట్ల పైసలు ఇచ్చేటోడు. మేము మరం సారు. గజ్జారాంకి ఓటేస్తారు? గజ్జారాంకి ఓటేస్తాం. అదండి, గ్రామంలో ఎక్కడ మనం మాట్లాడినా కానీ ఎవరికి అడిగినా కానీ వినిపించే ఒకే ఒక పేరు గజ్జారాం గారి పేరు. గజ్జారాం గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మహిళలు అందరూ ఇక్కడ చెప్తా ఉన్నారు. మహిళలు అయితేనేమి, యువకులు అయితేనేమి అందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మా ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి
వాళ్ళు చెప్తా ఉన్నారు. కుంటాల ప్రజలారా ఆలోచన చేయండి, అనుభవానికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, గజ్జరాం గారిని గెలిపించండి. అమ్మ నమస్తే అవ్వ. నమస్తే సార్. ఏం పేరు నీది? కాంచన, నమ్లికొండ కాంచన. ఇప్పుడు మనకు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. కుంటాలల్లా ఓళ్ళని గెలిపిద్దాం అనుకుంటున్నాం. మేము గొల్ల గజరామును గెలిపిస్తాం. ఎందుకమ్మా? మాకు అన్ని విధాల ఆపత అయినా సంపత అయినా ఆయన ఆదుకుంటాడు కాబట్టి ఆయనని గెలిపిస్తాం. ఓళ్ళని అడిగిన గజ్జరాం పేరు చెప్తున్నారు కదమ్మా. వాళ్ళు చెప్తాం కదా సార్, గజరంకే ఇస్తాం అని చెప్తున్నాం అంతే. ఆయననే మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు ఆదుకుంటాడు, ఆయనకే ఓటేస్తాం. అదండి, యువకుల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరు చెప్పే ఒకే ఒక్క పేరు గజ్జరాం గారి పేరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉంగరం గుర్తుకే ఓటేస్తాం, అభివృద్ధి ఏంటో ఖచ్చితంగా మా గజ్జరాం గారు చూపిస్తారు కాబట్టి ఉంగరం గుర్తు కొట్టేసి గజ్జరాం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఏం పేరమ్మా మీది? నా పేరు గోదావరి. అమ్మా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదమ్మా, ఓళ్ళని గెలిపిస్తారు కుంటాల? గజ్జరాంకు గెలిపిస్తాం సార్ మేము. ఎందుకమ్మా? అంటే అన్ని విధాల అందరికీ సాయం చేస్తాడు సార్. ఏ రాత్రి పోయినా అందరు పనులు చేస్తారు, ఎవరికి భేదం లేకుండా చేస్తాడు నాన్న. అందుకే నేను గజ్జరాంకు గెలిపిస్తామని కోరుకుంటున్నాను. అంటే కులాలు మతాలు ఏం చూడడు, ఏడుకు ఎవరికి ఆపద ఉన్నా వెళ్ళిపిస్తాడంటావు? అవును సార్, కుల మత భేదం ఏం లేదు, ఏదైనా కానీ అందరికీ ఒక్క తీరు అన్నిటికీ సహాయం చేస్తాడు. అదండి, ఖచ్చితంగా ఊరంతా ఏకతాటిపై నిలబడి ఈ గజ్జరాం గారి పేరు చెప్తా ఉన్నారు. అది కూడా ఎందుకంటే గజ్జరాం గారు ప్రజలు ఫోర్స్ చేస్తే నిల్చున్నారు. ఇప్పుడు అతనికి ఇంత గతంలో 2 పర్యాలు చేసిండు, ఎంపీటీసీ చేసిండు, అంత అనుభవం ఉన్నది. ప్రజలు వెళ్ళి మన ఊరు డెవలప్ కావాలంటే మీరే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రజలు రిక్వెస్ట్ చేయడం వల్ల అతను నిలబడడం జరిగింది. కాబట్టి ప్రజలు ముక్త కంఠంతో ఒకటే ఒక పేరు చెప్తా ఉన్నారు, గజ్జరాం గారిని గెలిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.